ఆ కానాను వివాహంలో ఉన్నటువంటి అవసరతనైనా తీర్చారు. కారణం ఏంటంటే అక్కడున్న అవసరత అంతా తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పించారు, దేవునికి తెలియపరిచారు. నీవు కూడా నీ కుటుంబంలో కావచ్చు, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా నీకు కావాల్సిన అవసరతలు నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ అవసరత అంతా కూడా ఎవరి దగ్గర తీసుకొని రావాలి? దేవుని దగ్గరకు తీసుకొని రావాలి. దేవుని దగ్గరకు నీ అవసరత ఎప్పుడైతే తీసుకొని వస్తావో అప్పుడు నీకున్నటువంటి ప్రతి అవసరతను తీర్చి నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయనే సహాయం చేస్తాడు. అలా నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. నీటిని ద్రాక్షరసంగా మార్చిన గొప్ప దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరతను